ఇదైతే మన ఫస్ట్ వీడియో ఫ్రెండ్స్. అయితే 15,000 మందికి భోజనాలు ఉండాలని క్యాటరింగ్ ఇచ్చారు. హై ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము చూసేది రాయగూడెంలో గుడి బొడ్రాయ ప్రతిష్ట. దాదాపుగా 15,000 మందికి వంట వండుకున్నాం మేము. చూడండి, ఇగో ఆలుగడ్డ కూర దాదాపుగా 8 గిన్నెలకు వేసాం. లగాన్లు అంటారు వీటిని చేయాలంటే వానకి మేము చాలా లేదు. 2 క్వింటాల్ పులిహోర రైస్, 17 క్వింటాల్ వైట్ రైస్ వేసాం. వానకు కూడా మేము చాలా కష్టపడి అన్నదానం అయితే సక్సెస్ఫుల్ చేసాం. లాస్ట్కి వచ్చేలాగా కొంచెం రైస్ రాలేదు. కూరలు దాదాపుగా పెద్ద పెద్ద గిన్నెలకు వేసాం. చూడండి ఎంత పెద్ద గిన్నెలో. మా వాళ్ళు అయితే చాలా కష్టపడుతుంది కదా. మొత్తం వానకి తింటాన్ని పడ్డాయి. మొత్తం క్యాటరింగ్ మాది. సాంబార్ చూడండి ఎంత పెద్ద గిన్నెలు పెట్టాము. ఈ సాంబార్ చూసి మీరందరూ షాక్ అవుతారు. 1, 2, 3 పెద్ద గిన్నెలకైతే సాంబార్ పెట్టడం జరిగింది. అవతల మొత్తం వాటర్, మొత్తం వానకి మొత్తం రుచి ఉంది. మేము మా పని వాళ్ళు అయితే చాలా కష్టపడ్డాం. సాంబార్ అయిపోయింది. చూడండి ఎంత పెద్ద గిన్నెలో. వానకి చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు స్వీట్ తయారు చేస్తున్నాం. ఆల్రెడీ 2 గిన్నెలు అయిపోయినాయి. ఇది 4వ గిన్నె, 3వ గిన్నెకి చేస్తున్నాం. స్వీట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇది మన క్యాటరింగ్ కనుక చాలా నీట్గా పద్ధతిగా ఇచ్చాం. అందరూ బాగున్నాయి అన్నారు. ఇది చూడండి, మనం చెర్రీస్ సేమియా కేసరి చేస్తున్నాం. చెర్రీస్, జీడిపప్పు అన్నీ చాలా బాగా చేస్తాం. మా బాబాయ్ అయితే ఉప్పు వేస్తుండు కర్రీస్లో. మీకు అవపడుతున్నాయి 3 లగాన్లు. నేనైతేనేమో స్వీట్లో ఇలాచీ చల్లి కలుపుతా. ఇలాచీ చల్లుతున్నా చూడండి. ఇంకో గిన్నెలో స్వీటు సేమియా వేయించుతున్నా. డ్రై ఫ్రూట్స్ అనేసి కలిపి స్వీట్ తయారు చేస్తున్నాం. ఇదైతే చాలా బాగుంటుంది స్వీటు సేమియా కేసరి. మనది ఛానల్ ఫాలో కాండి. చాలా బాగా చేసాం. దాదాపుగా 15,000 మందికి క్యాటరింగ్ చేసాం మనం. ఇది మా తమ్ముడు. చూడండి ఎంత కష్టపడుతుందో. కాలేజీ బోర్ అంటే నేను వంటకు వస్తా పెద్ద వంటకని వచ్చింది. దోవలు తీరిపోయింది. చూడండి ఎట్లా వస్తున్నాయి పొగలు. ఇదైతే రైస్ అయితే చాలా నీట్గా వచ్చింది. ఆ పొగకి మీకు కనిపించట్లేదు కానీ దారిలో టెంట్ హౌస్ తోలుతుంటే మా వాళ్ళు యాక్సిడెంట్ చేశారు మా ఆటోకి. ఇది చూడండి ఎట్లా గుద్దుకుందో. దాదాపుగా 10,000 అయింది బండికి. దేవుడి దయ వల్ల ఇంకేం కాలేదు ఎవరికి. లాస్ట్కి వచ్చేది చూడండి, భోజనాలకు చాలా మంది వచ్చారు. ఇంకా సిట్టింగ్ రాలేదు.